ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 17వ తారీఖు లగాయతు ఆగస్టు 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, కర్కాటక రాశి యందు శుక్రబుధుల యొక్క సంచారము, సింహరాశి యందు రవి కేతువుల యొక్క సంచారము, కన్యయందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారము, మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇప్పుడు గత వారంలో శుక్రబుధులు యోగిస్తే ఇప్పుడు శుక్రుని యొక్క బలం తగ్గింది. రవి బుధులు యోగిస్తే రవి యొక్క బలం తగ్గింది. అంటే కేవలం ఈ వారంలో పంచమ స్థానస్థిత గురువు, షష్ఠ స్థానస్థిత బుధుడు, అలాగే ఈ రాశి వారులకి చంద్రుడు, ఈ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అష్టమ కుజుని యొక్క దోషము, సప్తమ రవి యొక్క స్థితి, భృగు షట్కము, జన్మరాహువు, ఏలినాటి శని, ఇలా పీడించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గత వారంలో ఆలోచించినట్టు ఈ వారంలో ఆలోచించకూడదు. గత వారంలో ఓకే మనకి ఇది అదృష్టవశాత్తు తగిలింది కాబట్టి ఈ వారంలో కూడా ఇది తగులుతుంది అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి స్వశక్తిని నమ్ముకుని వెళ్ళండి. గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అలాగే గత వారంలో మీకు సహాయం చేసినటువంటి వారు ఈ వారంలో మీకు ప్రతికూలంగా మారి మీరు ఏ లూప్ హోల్ని పట్టుకుని జీవితంలో ముందుకు వెళుతున్నారో దాన్ని బహిర్గతం చేసేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరిని నమ్మకూడదు ఈ వారం. ఈ ఒక్క వారం నాడు జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా వారాలు, రాబోయేటువంటి వారాలు మంచి ఫలితాలు. ఈ ఒక్క వారం గనక మీరు ఏదైనా ఆలోచించకుండా లేదు ఎవరి మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకుని ఏదైనా ఒక వ్యవహారం చేస్తే మాత్రం దెబ్బతింటారు. చాలా జాగ్రత్తగా స్వశక్తిని, స్వమేధని అంటే సొంత తెలివితేటల్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. ఒకటి. రెండవది, కొంచెం ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒడిదుడుకులు ఉంటాయి. ప్రత్యేకించి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్యకలాపహం అన్నారు. ఇక్కడ అష్టమ కుజుడు, జన్మరాహువు, శనేశ్వరుడు, భృగు షట్కము అనేటువంటి స్థితి. అలాగే సామంత జన విద్వేష ధారాపీడాసుతామయం, ఈ గ్రహస్థితి ఎక్కువగా కుటుంబం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యమో లేదా కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు, ఆలోచన, వాడి యొక్క ప్రవర్తన ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, వీరిని కంట కనిపెడుతూ ఉండాలి. కోపం పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది కత్తి మీద సాము వంటిది. ఈ వారంలో ఎంత జాగ్రత్తగా మనం ఈ వారాన్ని దాటగలిగితే అంత మంచిది కుంభరాశి వారు. ఇది వెళ్లే కొద్దీ మీకే అర్థం అవుతుంది ఈ వారంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా. అరే ఇప్పటి వరకు వీడు మన నమ్మిన బంటులా ఉన్నాడు, మనకి నమ్మకస్తుడిగా ఉన్నాడు, వీడే ఇలాంటి పని చేస్తాడని మనం ఊహించలేం అనేటువంటి మాటలు కూడా వినపడతాయి. ఈ విషయాల నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. ఆగస్టు నెల 23వ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు. సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలని తొలగింపజేసేటువంటి రోజు. లేదు సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు. దాన్ని పోలాంబ వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు. దీనినే పోలాల అమావాస్య అంటారు. పోలాంబ వ్రతం అని అంటారు, పోలాల అమావాస్య అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ అమావాస్యకి అంత పట్టు. శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం. అంటే ఆ మాసం మొదలుకొని శ్రావణ మాసము, అందులోనూ సోమవారము, ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు
ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు లేదా ఇంకోటి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ, ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా పోలాల అమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు నెట్లో దొరికేస్తోంది. ఈ కథ, ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది. ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటండి అంటే, ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ, పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు. పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి, పొలిమేరల్లోకి దుష్టశక్తులు అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి. ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. దీనికి ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 7 పిల్లలు ఉంటారు. ఆ 7 పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి, వాళ్ళు బాగుండడానికి వ్రతం చేద్దామని అనుకుంటారు. ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది. అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే, అమ్మవారిని కందమొక్క రూపంలో ఆరాధన చేస్తారు. ఇక్కడ ఇదందరూ కూడా తెలుసుకోవాలి. ఏమండి, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూరెలు దండేస్తారు. మగ సంతానం కావాలి అనుకునేటువంటి వారు. ఆడపిల్ల పుట్టినా పర్లేదు, మగపిల్లాడు పుట్టినా పర్లేదు, అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు. లేదు, ఇంకో నియమం ఉంది, మనకు అమ్మాయిలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, గారెల దండ వేస్తారు. మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు బాగుండాలని బూరెలు దండేస్తారు. ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణం చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను. మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య వ్రతాలు అవన్నీ చేస్తూ ఉన్నాం. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి, పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు? ఇది మీ మేధస్సుకి, సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి ఆలవాలు. ఎందుకు కంద మొక్కనే పెడతారు? మాకు ఎలాగో తెలుస్తుంది, మీకు తెలియాలి. మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కనే ఎందుకు పోలాల అమావాస్య నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా, అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి, గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూరు వెళ్ళాలి అని. ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి, వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. ఇది కూడా అందరూ కూడా నియమనిష్టలతో చేసుకోండి. అమ్మవారిని ఆరాధన చెయ్యండి, సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి. వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాదులన్నీ కూడా దీనివల్ల తొలగిపోతాయి. స్వస్తి. శ్రావణ మాసంలో చెప్పుకోదగ్గ గొప్ప ముహూర్తాలు లేవు. రాబోయేటువంటి భాద్రపదం శూన్యమాసం, తదనంతరం శ్రావణ మాసం ముహూర్తాలు లేవు, భాద్రపదంలోనేమో శూన్యమాసము, ఆ తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసము. ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసము. ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి. ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే చాలా మంది నన్ను, అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్లో పెళ్లి చేసుకుందామండి, మా వాళ్ళేమో విదేశాల్లో ఉన్నారు, అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి, మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట, కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట, లేదు పెళ్లికేం దోషం లేదన్నారండి, కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడదు, అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి, అలా చేస్తే చాలా అరిస్ట్ అంటది. కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా, మనం గుడ్డు తినం లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం, అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి, గర్భాధానాదులు ఎలా చేస్తారండి, అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి. విస్మయానికి గురయ్యాను నేను. ఏమిటిది, ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది. ఇంకొక ప్రచారం కూడా కనపడింది, అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు. ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి, చిన్నవాళ్ళు కింద ఉండాలి తండ్రి ఇంట్లోనూ,
మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైనే ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుందిట అని. ఇదేంటమ్మా ఇలాంటి వింత పోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి. ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు, అవునా కదా అని అడిగాను. అవునండి, పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు. అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. పిల్లలు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి, చిన్నవాళ్ళు పైన ఉండాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో తండ్రి గారు, పై ఫ్లోర్లో అన్నగారు, పై ఫ్లోర్లో తమ్ముడు, ఆ పై ఫ్లోర్లో అందరికన్నా చిన్న తమ్ముడు, అలా ఉండొచ్చు. ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకి ఎక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు. చిన్నవాళ్ళు పైకెక్కగలరు, శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం. దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి, చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలుపెట్టారు. ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం. ఇంకొకటి, ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదటండి, పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదటండి అని మొదలుపెట్టారు. ఎవడు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను? తప్పు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస, అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు. దేనికి? దానం చేయడానికి. కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు. దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృ నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు. అంటే ఏంటి? ఇటు దశాపూర్వేశాం దశాపరేషాం అంటే 10 తరాల ముందు 10 తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే, అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు. ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది అన్ని కాసుల బంగారము, అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో, అందులోనూ కార్తీక మాసంలో ఈ 21 తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు. ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు. కాబట్టి అది తప్పు. పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు. ఈ రెండిటిని కూడా మార్చుకోండి. పెద్దవాళ్ళు కింద ఉండాలి, చిన్నవాళ్ళు పైన ఉండాలి. కన్యాదానం చేస్తే, కార్తీకంలో చేస్తే 21 తరాల వాళ్ళు తరించిపోతారు. కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును. దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ విధమైనటువంటి దోషము ఉండదు. ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి, అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు, సృష్టి చేయమనే మానవులను సృష్టించాడు. కాబట్టి చక్కగా వివాహాదులు అవి చేసుకోవచ్చును, ఏ విధమైనటువంటి లోపము లేదు. స్వస్తి.